హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాధురి ఫైనాన్స్ ఇన్ తెలుగు. సో ఇవాళ ఏంటంటే మనం గోల్డ్ కార్డ్ కట్టడం వల్ల చాలామంది చాలా బెనిఫిట్స్ ఉన్నాయని చెప్తారు. కానీ ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే గోల్డ్ కార్డ్ ఆర్ గోల్డ్ స్కీమ్. అంటే ఎవ్రీ మంత్ ఒక 4,000 ఆర్ 5,000 ఎవ్రీ మంత్ రెగ్యులర్గా కట్టి ఒక 10 మంత్స్ తర్వాత 12 మంత్స్ తర్వాత గోల్డ్ ఐటమ్ తీసుకుంటారు. దానివల్ల వచ్చేటువంటి డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది చూద్దాం. ముందుగా చెప్పాలి అంటే గోల్డ్ కార్డ్ కట్టడం ద్వారా మనకి లాభం కంటే నష్టం ఎక్కువ ఉంటుంది. నష్టం అంటే స్పాట్ క్యాష్ తీసుకొని వెళ్తే మనం ఎప్పుడు గోల్డ్ తక్కువ ప్రైస్ ఉంటుందో అప్పుడు మనం ఫుల్ అమౌంట్ కట్టేసి గోల్డ్ అనేది తీసుకోవచ్చు. వేస్టేజ్ కడతాము, వేస్టేజ్ పడినా ప్రాబ్లం ఏం లేదు. కానీ గోల్డ్ కార్డ్ కట్టడం వల్ల మనకైతే ఎంత ప్రాఫిట్ ఏముండదు. అంటే గోల్డ్ కార్డ్ కడితే షాప్ వాళ్ళకే బెనిఫిట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ని గ్రామ్స్ అంటే మీరు 12 మంత్స్ కడితే ఒక 60,000 అయ్యింది అనుకోండి. 5,000 ఇంటూ 12 10 50 12 మంత్స్కి 60,000 అయితే ఆ 60,000 వర్త్కి మాత్రమే మీకు వేస్టేజ్ అండ్ మేకింగ్ ఉండదు. కానీ జిఎస్టీ మాత్రం కట్టాల్సిందే కదా. కానీ ఒక 12 మంత్స్ ఆర్ 60,000 అమౌంట్ తోటి మనకైతే గోల్డ్ ఆర్నమెంట్ అయితే డెఫినెట్గా రాదండి. కానీ అందుకే మనం ఏంటంటే నెట్ క్యాష్ తీసుకొని వెళ్ళి మనకి నచ్చిన షాప్లో కొనుక్కోవచ్చు. ఎందుకంటే మనం ఎక్కడైతే కార్డ్ కడతామో అక్కడ మోడల్స్ బాగాలేకపోయినా కూడా మనం డెఫినెట్గా కార్డ్ కట్టినందుకు అక్కడే తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మనము ఎప్పుడైనా కానీ వెళ్ళి నెట్ క్యాష్ పే చేసి కొనుక్కోవడం వల్ల వేస్టేజ్ కొంత పోయినా కూడా, వేస్టేజ్ అనేది కట్టినా కూడా మనకి నచ్చిన మోడల్ నచ్చిన షాప్లో తీసుకొని వెళ్ళొచ్చు. అంటే నెట్ క్యాష్ తీసుకొని వెళ్ళడం వల్ల మనకి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. లైక్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఏబిసి అనేటువంటి షాప్లో కార్డ్ కట్టాం. అక్కడ కట్టిన తర్వాత మెచ్యూరిటీ టైం అయింది, అంటే 12 మంత్స్ అయ్యింది. మనం గోల్డ్ ఆర్నమెంట్ తీసుకునే టైం వచ్చింది. అయితే వాళ్ళు ఏం వాళ్ళ దగ్గర మోడల్స్ బాగుండకపోవచ్చు, బాగున్నా కూడా కార్డ్ కట్టే వాళ్ళకి స్పెషల్గా కొన్ని అవుట్డేటెడ్ మోడల్స్, లేకపోతే ఏ మోడల్ అయితే సేల్ చేస్తే సేల్స్ మ్యాన్కి ఎక్కువ కమిషన్ వస్తుందో ఆ మోడల్స్ చూపించడం. లేదు అంటే కొన్ని మోడల్స్ చూపించి ఇవే ఉన్నాయి మేడం, ఇవి ఇంతకంటే ఎక్కువ మోడల్స్ లేవు, ఇందులోనే సెలెక్ట్ చేసుకోండి, లేదు అంటే ఉన్న మోడల్స్ని చూపించి తీసుకోండి మేడం బాగుంటుంది, ఇది చాలా ట్రెండ్ నడుస్తుంది అని చెప్తారు. మనకు నచ్చకపోయినా ఇంకా కార్డ్ కట్టినందుకు డెఫినెట్గా మనం అక్కడే తీసుకోవాలి. అలా కాకుండా కార్డ్ కట్టకపోతే నెట్ క్యాష్ కట్టినట్టయితే, నెట్ క్యాష్ పెట్టినట్టయితే మనము ఒక 10 షాపులు తిరిగి ఎక్కడ మంచి మోడల్స్ ఉన్నాయో వెతుక్కుని మంచి మోడల్స్ ఉన్న దగ్గర, తక్కువ వేస్టేజ్ ఉన్న దగ్గర చూసి మనం తీసుకోవటానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి గోల్డ్ కార్డ్ కట్టకపోతే మనకు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. మరి అంత నెట్ క్యాష్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనము సేవింగ్స్ చేసుకోవచ్చు, లేదు అంటే చెట్టి కట్టుకొని ఆ అమౌంట్ తీసుకొని మనము కొనుక్కోవచ్చు, లేదు అంటే లేడీ గ్రూప్స్ ఉంటాయి వాటి ద్వారా లోన్స్ తీసుకొని కొనుక్కోవచ్చు. ఇలా ఎన్నో వేస్ ఉన్నాయి. కానీ గోల్డ్ కార్డ్ కడితే మాత్రం షాప్ వాళ్ళే బెనిఫిట్ అవుతారండి. వాళ్ళు మన కార్డ్ కట్టినందుకు మంచి మోడల్స్ అయితే చూపారు. వాళ్ళకి ఏ మోడల్ అమ్మితే కమిషన్ ఎక్కువ వస్తుందో అంటే గోల్డ్ సేల్స్ పర్సన్కి, అంటే గోల్డ్ అమ్మే అతనికి కమిషన్ కూడా వస్తుంది. ఒక్కొక్క మోడల్ మీద ఒక్కొక్క అమౌంట్ ఆఫ్ కమిషన్ వస్తుంది. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ కమిషన్ ఎందులో ఎక్కువ వస్తుందో ఆ మోడల్ చూపించేటువంటి పాసిబిలిటీస్ ఉంటాయన్నమాట. అలా అంటే మనం కార్డ్ కట్టినందుకు, అంటే వీళ్ళు కార్డ్ కట్టారు కదా డెఫినెట్గా మన దగ్గరే తీసుకుంటారు అని చెప్పేసి కొంచెం మంచి మోడల్స్ అయితే వాళ్ళు డెఫినెట్గా చూపారు. వాళ్ళ కమిషన్ ఏ ఐటమ్స్ మీద అయితే ఎక్కువ వస్తుందో ఆ మోడల్సే చూపిస్తారు. వాళ్ళ కమిషన్ ఏ ఐటమ్స్ మీద వస్తుంది అంటే ఏదైతే అవుట్డేటెడ్ ఉంటుందో, ఓల్డ్ మోడల్ ఉంటుందో అలాంటి వాటి మీద కమిషన్ ఎక్కువ వస్తుంది. అలాంటి మోడల్సే వాళ్ళు చూపిస్తారు.
ఇలా జరగకూడదు అంటే మనమైతే కార్డ్ కట్టకూడదు. స్పాట్లో క్యాష్ తీసుకొని వెళ్ళి మనకి నచ్చిన షాప్లో మనకు నచ్చిన మోడల్ తీసుకోవాలి. అండ్ వేస్టేజ్ అవన్నీ ఎక్కడ తక్కువ ఉంటాయో, ఎక్కడ క్వాలిటీ ఆఫ్ ద గోల్డ్ ఆర్ మోడల్స్ బాగుంటాయో అక్కడ కొనడం అనేది చాలా బాగుంటుందండి. అంతే అండి. థ్యాంక్ యూ.